Yes. Now we are discussing about breach of contracts. Now we are discussing breach of contracts. Okay. Breach of contracts. When the rights and obligations created by a contract come to an end, the contract is said to be discharged or terminated. సో ఇద్దరు పార్టీలు కాంట్రాక్ట్లో ప్రవేశించినప్పుడు ఇరు పార్టీలు రాసుకున్నారు, ఈ విధంగా చేయాలి, నువ్వు నేను ఈ విధంగా సరుకు అందిస్తాను, నువ్వు ఈ విధంగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒక 6 నెలల టైం తీసుకున్నారు. ఆ 6 నెలల టైం వచ్చేసింది. అప్పుడు ఏం చేయాల, ఇతను అమ్మకందారుడు తాను చెప్పినటువంటి వస్తువులు అతనికి కొనుగోలుదారునికి అందచేయాల, కొనుగోలుదారుడు తాను ఇవ్వాల్సిన మొత్తాన్ని అతనికి ఇచ్చేసేయాల. ఆ విధంగా చేస్తే దాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తారు. ఏముంటుందని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ విమోచనము. కాంట్రాక్ట్ విమోచనం. ఇరు పార్టీలు తమ తమ బాధ్యతలను నెరవేర్చడం. ఇరు పార్టీలు తమ తమ బాధ్యతలు నెరవేర్చడాన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ నెరవేర్చడం, కాంట్రాక్ట్ విమోచనం అని చెప్పి చెప్తారు. సో when the rights and obligations created by a contract come to an end, the contract is said to be discharged or terminated. Discharged or terminated. Discharged or terminated. In other words, discharge means termination of the contractual relationship between the parties. టెర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటే ఒకరు అమ్మకందారుడుగా ఒకరు కొనుగోలుదారుడుగా ఏర్పడినారు కాబట్టి ఆ ఇద్దరు తమ తమ పనులను నెరవేర్చేస్తే అయిపోతే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధము తెగిపోవడాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి కూడా అంటారు. ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ డిశ్చార్జ్డ్, ద పార్టీస్ టు ఇట్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ లైబిలిటీ. ఎవరి పనులు వాళ్ళు చేసేసినారంటే ఇద్దరు కూడా బాధ్యత నుండి విముక్తులు అవుతారు. కాబట్టి ఒక కాంట్రాక్ట్లో ఇరు పార్టీలు అమ్మకందారుడు కొనుగోలుదారుడు ఉంటారు. వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్లో ప్రవేశించి ఉంటే అమ్మకందారుడు తాను చెప్పిన పనిని తాను చేయాలి, కొనుగోలుదారుడు తాను చెప్పిన పని తాను చేయాలి. ఈ విధంగా ఇద్దరు తమ తమ పనులను తమ తమ విధులను సక్రమంగా టయాన్ని నిర్వర్తిస్తే అప్పుడు అక్కడ కాంట్రాక్టు విమోచన చెందుతుంది. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని కూడా అంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, కొనుగోలుదారుడు అమ్మకందారుడు రిలేషన్షిప్ కూడా అతడితో ఆగిపోతుంది. దాన్నే డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏ విధంగా దాన్ని డిశ్చార్జ్ చేయొచ్చు? మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్. ఎన్ని రకాలు ఉన్నాయి? ఆ విధంగా కాంట్రాక్ట్ నుండి తప్పించుకోవడానికి, కాంట్రాక్ట్ నుంచి విమోచన పొందడానికి ఎన్ని రకాల డిశ్చార్జెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తే మోడ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తారు. A contract may be discharged or dissolved by act of parties by operation of law. సో వాళ్ళిద్దరు ఎవరి పనులు వాళ్ళు నిర్వర్తించడానికి డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పుకున్నాం. అవి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా వాళ్ళు కాంట్రాక్ట్ నుంచి విముక్తులు కావచ్చు, ఎన్ని రకాలుగా వాళ్ళు తమ తమ పనులు నిర్వర్తించుకొని తమ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళిద్దరు మధ్య రిలేషన్షిప్ను తగ్గించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ డిశ్చార్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. డిశ్చార్జ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరి పనులు వాళ్ళు కంప్లీట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది. దట్ ఈస్ ఇట్ టేక్స్ ప్లేస్ when the parties to the contract fulfill their obligations arising under the contract within the time and in the manner prescribed. Discharge of performance may be actual performance, attempt performance. Each of the parties has done what he and agreed to do under the agreement. Example, A contracts to sell his car to B. ఏ అనేటువంటి వ్యక్తి తన కార్ను బీకి అమ్మాలనుకుంటున్నాడు ఫర్ 85,000 రూపీస్ యాజ్ సూన్ యాజ్ ద కార్ ఈజ్ డెలివర్డ్ టు బి. సో ఆ విధంగా అనుకున్నప్పుడు ఆ కార్ను బీకి ఇచ్చేసినాడు. 85,000కి మాట్లాడుకొని ఏ తన కార్ను బీకి ఇచ్చేసినాడు. అండ్ బి పేస్ ద అగ్రీడ్ ప్రైస్ ఫర్ ఇట్. అనుకున్నట్లుగానే బి 85 రూపాయలు ఏకి చెల్లించేసినాడు. ద కాంట్రాక్ట్ కమ్స్ టు ఎన్ అండ్ బై పర్ఫార్మెన్స్. ఈ విధంగా కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. ఏ తన కారు బీకి 85 రూపాయలు అమ్మాలనుకున్నాడు, బి ఆ కారును 85 రూపాయలు కొనాలనుకున్నాడు. సో ఆ విధంగా ఇద్దరు మాట్లాడుకొని కాంట్రాక్ట్లో ప్రవేశించినప్పుడు ఏం చేసినాడు, తన కారును బీకి ఇచ్చేసినాడు. బి కారు తీసుకుని బి ఏకి ఎంత ఇచ్చేసినాడు, 85 రూపాయలు చెల్లించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. దిస్ ఈస్ ద డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తారు. కాంట్రాక్ట్ విమోచన చెందింది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఇంకా తెగిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్,
when the promisor offers to perform his obligation, but the promisee refuses to accept the performance. For amounts to attempted performance or tender. Next, discharge by mutual agreement or consent. Section 62 of ICA provides if the parties to a contract agree to substitute a new contract for it, or to refund, or remit, or later alter it, the original contract need not be performed. సో కాంట్రాక్ట్ విమోచన చెందడానికి ఆ కాంట్రాక్ట్లో ఏమన్నా సర్దుబాట్లు ఆల్టరేషన్ ఏమన్నా ఉన్నా కానీ లేదా రీఫండ్ ఏమైనా ఉన్నా కానీ ఆల్టర్ చేయాలనుకున్నా కానీ ఆ ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఆ కొత్త కాంట్రాక్ట్ ప్లేస్లో పాత కాంట్రాక్ట్ ప్లేస్లో కొత్త కాంట్రాక్ట్ రాసుకుంటే అప్పుడు పాత కాంట్రాక్ట్ రద్దు అవుతుంది, డిశ్చార్జ్ అయిపోయినట్లు అవుతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. బి కానీ ఏ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు చెల్లించలేకపోతున్నాను, నాకు ఒక నెల టైం ఇవ్వు అని చెప్పేసి అడిగితే దాన్ని మళ్ళీ కొత్త కాంట్రాక్ట్లో వాళ్ళు రాసుకుంటే అప్పుడు దానికి ఏ ఒప్పుకొని కొత్త కాంట్రాక్ట్ రాసుకుంటే అప్పుడు పాత కాంట్రాక్ట్ ఏమైపోతుంది, రద్దు అయిపోతుంది. ఈ విధంగా కూడా ఒక కాంట్రాక్ట్ విమోచన చెందవచ్చు, డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ నొవేషన్, నవీకరణ అంటారు. నొవేషన్ అంటే నవీకరణ. ఆ నవీకరణ అంటే అర్థమేమి? నొవేషన్ మీన్స్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎ న్యూ కాంట్రాక్ట్ ఫర్ ద ఒరిజినల్ వన్. పాత కాంట్రాక్ట్ ప్లేస్లో కొత్త కాంట్రాక్ట్ రాసుకోవడాన్ని నొవేషన్ అని చెప్పి చెప్తారు. The new contract may be substituted either between the same parties or between different parties. ఆ ఇద్దరు పార్టీల మధ్య ఉండవచ్చు లేదా వేరే పార్టీల మధ్య కూడా ఆ కొత్త కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. పాత కాంట్రాక్ట్ స్థానంలో కొత్త కాంట్రాక్ట్ రాసేసుకుంటే దాన్ని నవీకరణ, నొవేషన్ అని చెప్పి చెప్తారు. అప్పుడు పాత కాంట్రాక్ట్ ఏమైపోతుంది, విమోచన చెందినట్లు అవుతుంది. పాత కాంట్రాక్ట్ విమోచన చెందినట్లు అవుతుంది. ఈ విధంగా కూడా డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ ని విమోచన చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నొవేషన్. ఏ హూస్ ఓస్ బి 20,000 రూపీస్. ఏ అనేటువంటి వాడు బికి 20 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంటర్స్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ విత్ హిమ్ దేర్ బై గివింగ్ బి మార్టగేజ్ ఆఫ్ హిస్ ఎస్టేట్ ఆఫ్ 15,000 రూపీస్. అందుకోసము 15,000 రూపాయల విలువల ఆస్తిని ఏ బికి కుదువపెట్టడం జరిగింది, మార్టగేజ్ చేయడం జరిగింది. దిస్ అగ్రిమెంట్ కాన్స్టిట్యూట్ ఎ న్యూ కాంట్రాక్ట్ అండ్ టెర్మినేట్స్ ద ఓల్డ్. ఈ విధంగా ఏ 20 రూపాయలు బాగున్నాడు కాబట్టి దాన్ని 15 రూపాయలు కొత్త ఆస్తి పెట్టి కొత్త కాంట్రాక్ట్ రాసుకున్నారు కాబట్టి ఆ పాత కాంట్రాక్ట్ 20 రూపాయలది రద్దు అవునట్లయితుంది, డిశ్చార్జ్ అయిపోయినట్లయిపోయింది, విమోచనం చెందింది పాత కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ఇట్ మే బి నోటెడ్ దట్ ద కాంట్రాక్ట్ విచ్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ మస్ట్ బి వన్ కేపబుల్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ లా. నెక్స్ట్, రెసిషన్. రెసిషన్ మీన్స్ cancellation of all some of the terms of the contract. Rescission, in the rescission also the contract will discharge. Rescission means cancellation of all some of the terms of the contracts, where parties mutually decide to cancel the terms of the contract. The obligations of the parties thereunder terminates. In this manner also the contract will discharges. Next, alteration. If the parties mutually agree to change certain terms of the contract, it has the effect of terminating the original contract. There is, however, no change in the parties. ఆల్టరేషన్ కూడా అంటే కాంట్రాక్ట్లు ఇరు పార్టీలు అంగీకరిస్తే ఆ కాంట్రాక్ట్లో కొన్ని ఆల్టరేషన్స్, మార్పులు చేసుకుంటారు. అప్పుడు కూడా అది దాన్ని కాంట్రాక్ట్ రద్దు అయినట్లుగా భావించవచ్చు, డిశ్చార్జ్ అయినట్లుగా భావించవచ్చు పాతది. Accord and satisfaction. These two terms are used in English law. In England, remission must be supported by a fresh consideration. The accord is the agreement to accept less than what is due under the contract. So anyway, కాంట్రాక్ట్ విమోచనము, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాము, కాంట్రాక్ట్ అంటే ఒక విషయం మీద ఒకే రకంగా ఇద్దరు పార్టీలు సమ్మతించి అగ్రిమెంట్ రాసుకుంటే దాన్ని ఒక కాంట్రాక్ట్ చేసుకున్నట్లు అవుతుంది. ఏ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, బి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక విషయంలో అంటే ఏ ఏం చేస్తాడంటే ఒక వ్యాపారస్తుడు, బి ఒక రైతు. అతను పంట పండిస్తూ ఉంటాడు. అప్పుడు ఏ బి దగ్గరకు వచ్చేసి నీ పంట పండిన తర్వాత ఆ పంట నాకే అమ్మాలి, ఇంత కొంటానని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఆ విధంగా ఇద్దరు మాట్లాడుకుని కాంట్రాక్ట్లో ప్రవేశిస్తే దాన్ని కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తారు. దీనిలో పార్టీలు ఎవరు? వెండర్ వచ్చేసి బి, బయర్ వచ్చేసి ఏ. ఆ విధంగా అగ్రిమెంట్ రాసుకుని దాని కాంట్రాక్ట్లో ప్రవేశించుంటారు. సో పంట పండిన తర్వాత బి ఏకి ఆ వస్తువులు అమ్మేసేసుకోవాలి. అంటే ఆ పంటంతా అమ్మేస్తే ఆ నిర్ణయించిన ధర ప్రకారము బి ఏం చేస్తాడు, పంటను మనకి ఇచ్చేస్తే ఏ వానికి డబ్బు చెల్లిస్తాడు.
అప్పుడు ఆ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ రద్దు అవుతుంది, కాంట్రాక్ట్ విమోచన చెందింది. బట్ కాంట్రాక్ట్ అన్ని విషయాల మీద జాగ్రత్తగా రాసుకున్నారు, ఆఫర్ బాగా చేసినారు, యాక్సెప్టెన్స్ బాగా కరెక్ట్ అయిపోయింది, కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం చేయాల, కాంట్రాక్ట్ డిశ్చార్జ్ కావాలా. కాంట్రాక్ట్ డిశ్చార్జ్ కావడం అంటే అర్థం ఏమి, ఆ ఇరు పార్టీలు తాము చెప్పినట్టు పనులను తాము చెప్పిన టయానికి వాళ్ళు చేసుకోవడాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. సో తాను ఏం చేస్తాడు, మీ దగ్గర నుంచి పంటను కొనాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. మీరు మీ పంటను నాకు అమ్మేస్తే నేను ఇంత ధర చెల్లిస్తానని చెప్పినాడు. సరే, ఆ పంట పండిన తర్వాత బి ఏం చేసినాడు, ఆ పంటను ఏకి అమ్మేస్తే ఆ బికి డబ్బు చెల్లించేసినాడు. సో డబ్బు చెల్లించడం బి పంటను వానికి ఇవ్వడం అయింది అనమాట. ఈ విధంగా ఇరు పార్టీలు తమ తమ బాధ్యతలను నెరవేర్చినారు కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ విమోచన చెందినట్ల, అక్కడికి కాంట్రాక్ట్ అయిపోయినట్ల. దాన్నే డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తారు. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఇరు పార్టీలు తమ తమ పనులను సక్రమంగా చేసినారు కాబట్టి దాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పుకుంటారు. సో ఆ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్ని రకాలుగా చెప్తున్నారని మనం తెలుసుకుంటా ఉన్నాం. నెక్స్ట్ వేవియర్. వేవియర్ మీన్స్ relinquishment, abandonment of a right, where a party waives his right under the contract, the other party is released of his obligations. Example, A promised to paint a picture for B. B afterwards forbids him to do so. A is no longer bound to perform the promise. This is the waiver. Next, merger. A contract is said to have been discharged by way of merger, where an inferior right possessed by a person coincides with a superior right of the same person. Example, a man who is holding certain property under an age buys it. His rights as a lessee vanish. They are merged into the rights of ownership, which he has now acquired. The rights associated with the lease being inferior to the rights associated with the ownership. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ను మనం విమోచన చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. కాంట్రాక్ట్ బాధ్యత విమోచనము, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి మనం నొవేషన్ కానీ ఆల్టరేషన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు పార్టీ తమకు బాధ్యత నెరవేర్చుకోవడం ద్వారా కానీ ఆ పాత కాంట్రాక్ట్ రద్దయిపోతుంది. దాన్నే పాత కాంట్రాక్ట్ పోవడానికి అంటే కాంట్రాక్ట్ విమోచనము, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, discharge by subsequent impossibility. Discharge by subsequent impossibility of performance. Impossibility is a contract may either be inherent in the transaction or it may be introduced later by the change of certain circumstances material to the contract. Example of inherent impossibility. Inherent impossibility. Inherent impossibility impossibility is contract may either be inherent in the transaction or it may be introduced later by the change of certain circumstances material to the contract. Example, inherent impossibility. A promises to pay B 50,000 rupees. If B rides on horse to the moon, the agreement is void. So, ఇంపాసిబిలిటీ అది పాజిబిలిటీ అవుతుందే కాదు. నువ్వు చందమామ దగ్గరికి గుర్రం వేసుకొని పోతే నీకు 50 రూపాయలు చెల్లిస్తానని చెప్పేసి ఏ బితో చెప్పినాడు. ఇది ఇంపాసిబుల్, ఎవరి చేత కూడా కాదు. నెక్స్ట్, ఏ అగ్రీ విత్ బి టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్, ద అగ్రిమెంట్ ఈస్ వైడ్. ట్రెజర్ బై మ్యాజిక్, ఏ అగ్రీస్ విత్ బి టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్, నువ్వు నీ మ్యాజిక్ ద్వారా నేను సృష్టించితే నీకు డబ్బు చెల్లిస్తాను అని చెప్పి చెప్తాడు. అటువంటిది ఎప్పుడు కూడా వీలు కాదు. కాబట్టి ఇటువంటివన్నీ ఇంపాసిబిలిటీ, అటువంటివన్నీ చేయడానికి సాధ్యం కాదు. ఈ విధంగా కూడా కాంట్రాక్ట్ విమోచన చేయబడుతుంది. ఇంపాసిబిలిటీ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంపాసిబిలిటీ. నెక్స్ట్, ద ఇంపాసిబిలిటీ ఇన్ దీస్ కేసెస్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ద ట్రాన్సాక్షన్. సచ్ ఎ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్ అబ్ ఇనిషియో. On the other hand, where a contract originates as one capable of performance, but later due to change of circumstances, its performance becomes impossible, it is known to have become void by subsequent or supervening impossibility. We shall now consider this kind of impossibility in details. అప్పుడు కాంట్రాక్ట్లో ప్రవేశించినప్పుడు అన్ని పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయి, అన్ని టర్మ్స్ అండ్ రూల్స్ అన్ని బాగా రాసుకున్నారు,
దానికి ఇరు పార్టీలు ఒప్పుకున్నారు. ఇరు పార్టీలు ఒప్పుకొని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కాంట్రాక్ట్ లో ప్రవేశించినాడు అప్పటికే. కానీ కాంట్రాక్ట్ విమోచన చేసేయడానికి పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడు కాంట్రాక్ట్ రాసుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడు మారిపోయినాయి. అప్పుడు ఏం చేస్తే సరిపోతుంది? సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ ఇన్ ఇంగ్లాండ్ ఈజ్ రెఫర్ టు యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ లా ప్రకారం అటువంటి దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి చెప్తారు. A contract is deemed to have become impossible of performance and thus void under the following circumstances. ఈ కింది సందర్భాలు అటువంటి దాన్ని మనం చేసుకోవచ్చు. ఏం సందర్భాలు? డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్. డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే దట్ where the subject matter of a contract is destroyed for no fault of the promisor, the contract becomes void by impossibility. Example: a music hall was agreed to be let out on certain dates, but before those dates it was destroyed by fire. It was held that the owner was absolved from liability to let the building as promised. సో ఒక హాల్ ఉంది, కళ్యాణ మంటపం మాదిరి ఒక హాల్ ఉంది. ఆ హాల్ని పలానా తేదీకు మాకు మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టుకోవడానికి అద్దెకి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్లో ఇద్దరు ప్రవేశించినారు. సో ఆ మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి ముందుగానే ఆ హాల్ కానీ కళ్యాణ మండపం కానీ ఏమైపోయింది, అగ్నికి ఆహుతి అయిపోయింది. కాబట్టి దాన్ని ఇవ్వడానికి వీలవుతుందా? వీలు కాదు. దాన్ని ఏమంటారు? డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్. డిస్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఇటువంటి వీలు కాదు. సో ఇట్ వాజ్ హెల్డ్ దట్ ద ఓనర్ వాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ లయబిలిటీ టు లెట్ ద బిల్డింగ్ యాజ్ ప్రామిస్డ్. ప్రామిస్ చేసినట్లా మాత్రం ఆ కాంట్రాక్ట్ విమోచన చేయడానికి వీలు కాదు అని చెప్పి చెప్తాడు. బై ద డెత్ ఆర్ డిజేబుల్మెంట్ ఆఫ్ ద పార్టీస్. బై ద డెత్ అండ్ డిజేబుల్మెంట్ ఆఫ్ ద పార్టీస్. ఇరు పార్టీలు కాంట్రాక్ట్ రాసుకున్నారు, ఇద్దరు కాంట్రాక్ట్లో ప్రవేశించినారు. కానీ అది టైం 6 నెలల కాలం రాసుకున్నారు. ఆ 6 నెలల కాలం వచ్చేంత లోపల ఇరు పార్టీలో ఏదో ఒక పార్టీ మరణిస్తే కానీ, లేదా అతను చేతకాని తను అంత చేతకాని అంటే అతను ఏమి పని చేయలేకపోతే యాక్సిడెంట్ కావడం వల్ల కానీ ఆ విధంగా కాంట్రాక్ట్ను అతను కంప్లీట్ చేయలేడు. Where the performance of the contract must be executed personally by the promisor. His death, physical disability to perform shall render the contract void and thus exonerate him from the obligation. అటువంటిప్పుడు కూడా కాంట్రాక్ట్ను విమోచన చేయడానికి వీలు కాదు. ఎగ్జాంపుల్: ఏ అండ్ బి కాంట్రాక్ట్ టు మ్యారీ ఈచ్ అదర్. బిఫోర్ ద టైమ్ ఫిక్స్డ్ ఫర్ ద మ్యారేజ్ ఏ డైస్, ద కాంట్రాక్ట్ బికమ్స్ వైడ్. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, చేసుకునేంతలోపు ఆ కాంట్రాక్ట్ వైడ్ అయిపోయింది అన్నమాట. లోకేష్ వచ్చినావా? లోకేష్, హలో లోకేష్. సో subsequent illegality, whereby subsequent legislation the performance of a contract is forbidden by law, the parties are absolved from liability to perform it. Example: A contracts to supply B 100 bottles of wine. Before the contract is executed, that is bottles supplied, dealings in all sorts of liquor are declared forbidden. The contract becomes void. ఈ విధంగా చెల్లైన కాంట్రాక్ట్ అయిపోతే అక్కడ కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ చేయడానికి వీలు కాదు, ఎటువంటి పరిస్థితి వీలు కాదు. నెక్స్ట్, డిక్లరేషన్ ఆఫ్ వార్. డిక్లరేషన్ ఆఫ్ వార్ అంటే ఒక అమ్మకందారుడు ఇండియాలో ఉంటాడు, కొనుగోలుదారుడు వచ్చేసి పాకిస్తాన్లో ఉంటాడు. ఆ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు బాగా ఉన్నాయి. ఒక దేశం మీద ఒక దేశం మిత్ర దేశాలుగా ఈ రెండు కూడా పరస్పర అంగీకారంగా బాగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న అమ్మకందారుడు అక్కడ ఉన్న కొనుగోలుదారు ఇద్దరు ఒక వస్తు విషయంలో, అమ్మకం విషయంలో మాట్లాడుకొని ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. 6 నెలల వరకు ఇది విధంగా ఉండేటట్లు, లేదా సంవత్సరం వరకు ఒక అగ్రిమెంట్ ఇద్దరు ప్రవేశించినారు. కానీ అనుకోకుండా ఒక 3 నెలల తర్వాత ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఏర్పడి యుద్ధం ఏర్పడింది. యుద్ధం ఏర్పడినప్పుడు ఇక్కడ అమ్మకందారుడు అక్కడ కొనుగోలుదారుడు ఉన్నాడు. అది అటువంటి యుద్ధం ఏర్పడినప్పుడు వీలవుతుందా అంటే వీలు కాదు. సో అది కూడా ఒక మన కారణంగా చెప్పుకోవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ వార్, యుద్ధం డిక్లరేషన్ అయినప్పుడు కాంట్రాక్టు మనము కంటిన్యూ చేయలేము, అది విమోచన చెందడానికి అవకాశం ఉంది అని చెప్తారు. సో ఇఫ్ వార్ ఈజ్ declared between two countries subsequent to the making of the contract, the parties would be exonerated from its performance. Example: A contracts to take indigo for B to a foreign port. A's government afterwards declares war against the country in which the port is situated. The contract becomes void when war is declared.
Next, non-existence or non-occurrence of a particular stage of things. When certain things necessary for performance cease to exist, the contract becomes void and the growth impossibility. Example: A and B contract to marry each other. Before the time fixed for the marriage, A goes mad. The contract becomes void. ఏవి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారంట, ఇద్దరు కాంట్రాక్ట్ ప్రవేశించినారు, మంచి మాట అయిపోయింది. కానీ పెళ్లిళ్ళు అయ్యే లోపల అయ్యేకి వచ్చేసి మెంటల్ వచ్చేసింది, ఎందుకో ఏదో విషయంలో అతను మెంటల్ వచ్చేసింది, మ్యాడ్ అయిపోయినాడు. కాబట్టి అప్పుడు ఏమైతున్నది, చెల్లిన కాంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు కూడా కాంట్రాక్ట్ ని మనం పర్ఫార్మ్ చేయడానికి, డిశ్చార్జ్ చేయడానికి వీలు కాదు. ఇరు పార్టీ తమ తమ బాధ్యత నెరవేర్చుకోలేరు కదా. అది example: a contract was to hire a float for viewing the coronation processing of the king. The procession had to be cancelled on account of king's illness. In a suit for the recovery of the rent, it was held that the contract became impossible of performance and that the hiker need not pay the rent. Some of the circumstances in which a contract is not discharged on the ground of subsequent impossibility are stated. సో కొన్ని సందర్భాల్లో కూడా కాంట్రాక్ట్ను విమోచన చేయడానికి వీలు కాదు, కాంట్రాక్ట్ను డిశ్చార్జ్ చేయడానికి వీలు కాదు. మరి కొన్ని సందర్భాలు ఏం సందర్భాలు అంటే, నెంబర్ 1, డిఫికల్టీ ఆఫ్ పర్ఫార్మెన్స్. Difficulty of performance, under that the mere fact that performance is more difficult, expensive, less profitable than the parties anticipated does not discharge the duty of performance. అది చాలా కష్టంగా ఉన్నప్పుడు, నష్టంగా ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ చేయడానికి వీలు కాదు అని చెప్పి చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్: ఎక్స్ ప్రామిస్ టు సెండ్ సర్టన్ గూడ్స్ ఫ్రమ్ బాంబే టు కరాచీ ఇన్ సెప్టెంబర్. In August, war broke out and shipping space was not available except at very high rates. It was held that the increase of freight rates did not excuse performance. సో ఏబి వచ్చేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. సో వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో అన్ని విషయాలు బాగా ఉన్నాయి, కానీ అనుకోకుండా యుద్ధం సంభవించడం వల్ల కానీ ఇంకో కారణం వల్ల కానీ ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అటువంటి సందర్భంలో ఒక పార్టీ తన యొక్క విధులు నిర్వహించడం చాలా కష్టమైపోతుంది. అటువంటి సందర్భంలో కానీ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ కాదు, కాంట్రాక్ట్ విమోచన చెందడానికి వీలు లేదు. నెక్స్ట్ కమర్షియల్ ఇంపాసిబిలిటీ. It means that if the contract is performed, it will result in a loss to the promisor. Commercial impossibility to perform a contract does not discharge the contract. Example: a contract to lay gas mains is not discharged because the outbreak of war makes it expensive to procure the necessary materials. Next one: the promisor is not exonerated from his liability if the third person on whose work the promisor yield fails to perform. Thus, a wholesaler's contract to deliver goods is not discharged because a manufacturer has not produced the goods concerned. In this manner, the contract cannot discharge by impossibility. సాధ్యం కానప్పుడు కాంట్రాక్ట్ని ఇది చేయడానికి వీలు కాదు. ఇంపాసిబిలిటీ అంటాడు, అంటే పాసిబిలిటీ లేదు. అటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ విమోచన చెందదు, డిశ్చార్జ్ కావడానికి వీలు కాదు. నెక్స్ట్, స్ట్రైక్స్, లాకౌట్స్ అండ్ సివిల్ డిస్టర్బెన్సెస్. Events like these do not terminate contracts unless there is a clause in the contract to the effect. ఇటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ విమోచన చెందడానికి వీలేదు, ఎప్పుడు దాంట్లో ఏమైనా క్లాజ్ ఉంటే తప్ప ఇటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ను రిడీమ్ చేయడానికి, విమోచన చేయడానికి వీలు కాదు అంటున్నాడు. ఎగ్జాంపుల్ దీనికి: ఏ అగ్రీ టు సప్లై B certain goods to be produced in Algeria. The goods could not be produced because of riots and devil disturbances in the country. It was felt that there was no excuse for non-performance of the contract. అటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ను విమోచన చేయడానికి, రిడీమ్ చేయడానికి వీలు కాదు అంటారు. ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. If the contract is made for several purposes, the failure of one of them does not terminate the contract. Example: A agreed to let a boat to H to view the naval review at the coronation to cruise around the fleet. Next point: effect of supervening impossibility. When a contract becomes void, any person who has received any advantage under such contract is bound to restore it to make compensation for it to the person
from whom he received. Example: A contracts to sing for B at a concert of 1,000 rupees, which are paid in advance. A is too ill to sing. A must refund to B 1,000 rupees. A must be 1,000 rupees refund చేయాల్సి వస్తుంది. This is effect of supervening impossibility. సూపర్వీనింగ్ అంటే అతను జ్వరం వచ్చింది కాబట్టి అతను పాడలేకపోయినాడు. అటువంటి సందర్భంలో బి తన యొక్క డ్యూటీ నిర్వర్తించలేడు కాబట్టి ఇక్కడ కూడా కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయినట్లే భావించాల్సి వస్తుంది. నెక్స్ట్, బై ఆపరేషన్ ఆఫ్ లా, బై డెత్, బై ఇన్సాల్వెన్సీ, బై మెర్జర్, by the unauthorized alteration of terms of a written document, breach of contract, anticipatory breach of contract. These are the redemption of contract. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని సందర్భాలలో కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. ఇన్ని సందర్భాలలో కాంట్రాక్ట్ విమోచన చెందడానికి అవకాశం ఉంది. ఇన్ని సందర్భాలు అంటే మనం ఇంకోసారి చెప్తాం, ఫస్ట్ నుంచి చూసుకోండి. ఫస్ట్, మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్. ఎన్ని రకాలుగా అతను డిశ్చార్జ్ చేయొచ్చు? మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఎన్ని రకాలుగా డిశ్చార్జ్ చేయొచ్చు అంటే, డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్ ద్వారా డిశ్చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ ఆర్ కన్సెంట్. నెక్స్ట్, అండర్ దట్ నొవేషన్, రెసిషన్, ప్రొవేషన్, నెసిషన్, ఆల్టరేషన్, రెమిషన్, ఆల్ దీస్ కమ్స్ అండర్ డిశ్చార్జ్ ఆఫ్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఆర్ కన్సెంట్. ఇన్ని సందర్భాల్లో కూడా కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. ఆటోమేటిక్గా అది విమోచన చెందిపోతుంది. పాత కాంట్రాక్ట్ రద్దయి పాత కాంట్రాక్ట్ రద్దు కావడాన్ని కాంట్రాక్ట్ విమోచనం అని చెప్పేసి చెప్తారు ఇన్ని సందర్భాల్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో పర్ఫార్మెన్స్ ద్వారా ఆ కాంట్రాక్ట్ అదే విమోచన చెందుతుంది అని చెప్తాడు. ఇప్పుడు డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బై ద డెత్ ఆర్ డిజేబుల్మెంట్ ఆఫ్ ద పార్టీస్, సబ్సిక్వెంట్ ఇల్లీగలిటీ, డిక్లరేషన్ ఆఫ్ వార్, నాన్ ఎగ్జిస్టెన్స్, difficulty of performance, commercial impossibility, strikes, lockdowns and civil disturbances, failure of one of the objects. Next, effect of sort of impossibility, operation of law, by death, by insolvency, by merger, by the authorized alteration of terms of written document, breach of contract, anticipatory breach of contract. So in this manner the contract will discharges. All these comes under discharge of contract. Okay, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే చెప్పుకున్నాం కదా. సో కాంట్రాక్ట్లు ఇరు పార్టీలు ఉంటారు. ఇరు పార్టీలు తమ తమ పనులను సక్రమంగా నిర్వర్తిస్తే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ విమోచన చెందుతుంది. అంటే కాంట్రాక్ట్లో ఒక విషయం మీద ఏ కానీ బి అని ఇరు పార్టీలు ఉంటారు. వారు తాము పనులు అంటే వారు ఏం చేస్తారంటే తాము చేసిన పనులను ఇద్దరు కలిసి రాసుకుంటారు. ఏం చేస్తాడు, నేను నా భవనాన్ని 10 లక్షల రూపాయలకు నీకు అమ్ముతున్నాను, నువ్వు పలానా తేదీలోపు డబ్బు చెల్లించగలవాడు అని చెప్పేసి అతను ఆఫర్ ఇస్తాడు. దానికి బి ఏం చేస్తాడు, అన్ని విషయాలు మాట్లాడడం దానికి యాక్సెప్ట్ అని తెలియజేస్తాడు, సరే అని చెప్పేసి. సో ఆ అనుకున్న తేదీకి బి వచ్చేసి ఆ డబ్బును ఏ చెల్లించేస్తాడు, ఏ ఆ బిల్డింగ్ని బీకి ఇచ్చేస్తాడు. ఇద్దరు తమ తమ పని చేసేసినారు కాబట్టి అప్పుడు కాంట్రాక్ట్ విమోచన చెందినట్లు అవుతుంది, కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయినట్లు అవుతుంది. కాంట్రాక్ట్ ఏమైతే డిశ్చార్జ్ అయినట్లు అయిపోతుంది. ఇద్దరు తమ తమ నిర్వర్తించడం కాబట్టి అవి. కాబట్టి ఈ రకంగా ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటే అది డిశ్చార్జ్ అయిపోతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఒకరు ఒక పని చేయకపోయినా కూడా కొన్ని సందర్భాలు చెప్పుకున్నాను, మన పని తెలిపిన సందర్భాలు ఉన్నాయి కదా, ఆయా సందర్భాల్లో కూడా కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది. నొవేషన్ వల్ల కానీ, ఆల్టరేషన్ వల్ల కానీ, ఇంపాసిబిలిటీ వల్ల కానీ, బై డెత్ వల్ల కానీ, బై వార్ వల్ల కానీ, బై స్ట్రైక్స్ అండ్ అదర్ విషయాల వల్ల కానీ ఒక పార్టీ ఏమో తన డ్యూటీ నిర్వర్తిస్తుంది, ఇంకో పార్టీ తన డ్యూటీ నిర్వర్తించలేకపోతాడు బికాస్ ఆఫ్ ఇల్నెస్ వల్ల కానీ, డెత్ వల్ల కానీ. అప్పుడు ఆటోమేటిక్గా విమోచన చెందుతుంది. సో ఇన్ని సందర్భాల్లో కూడా కాంట్రాక్ట్ విమోచన చెందడానికి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కాంట్రాక్ట్ విమోచన ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఒక పార్టీ తన యొక్క విధులను తన యొక్క డ్యూటీని నిర్వర్తిస్తే అనదర్ పార్టీ తన యొక్క డ్యూటీని నిర్వర్తించలేకపోతుంది. దాన్ని ఏమంటారు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్పారు. ఏమంటుందని, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇరు పార్టీల్లో ఒక పార్టీ ఏమో తాను తెలియజేసినటువంటి పనిని సక్రమంగా తన కాంట్రాక్ట్లో ఉన్నట్టు ప్రకారమే రాసేసుకుంటాడు.
కానీ అవతల పార్టీ ఏం చేస్తాడంటే తన యొక్క విధులను ఏదో ఒక కారణాల వల్ల నిర్వర్తించలేకపోతాడు. ఆ విధంగా నిర్వర్తించలేకపోవడం ఏమంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్తాం. ఇప్పుడు మనం చెప్పుకునే రిడమ్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి చెప్పుకున్నాం. మనం చెప్పుకునేది రిడమ్షన్ ఆఫ్ కాంట్రాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా చెప్పుకున్నాం. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ మెథడ్స్, ఎన్ని రకాలుగా కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అవుతుంది, వాట్ ఆర్ ద మోడ్స్, ఎన్ని పద్ధతులు ఉన్నాయి కాంట్రాక్ట్ డిశ్చార్జ్ కావడానికి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్తారు. అంటే నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ anticipatory breach of contract. Breach of contract means parties to a lawful contracts are bound to perform their respective obligations. But when one of the parties repudiates the contract or refusing to perform his obligations, he is said to have committed a breach of the contract. In case of breach of contract, the law provides the following remedies to injure party. ఇంజర్ పార్టీ. సో ఇరు కాంట్రాక్ట్లు, ఇరు పార్టీలలో ఒక పార్టీ తన పని, తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తాడు. అవతల పార్టీ తన యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడు, కంప్లీట్ చేయడు. అందువల్ల అవతల పార్టీ దెబ్బతింటాడు. అందువల్ల అవతల పార్టీ ఏం చేస్తే దెబ్బతింటాడు. అంటే సపోజ్ వచ్చేసి ఏ ఒక బిల్డింగ్ని 10 లక్షల రూపాయలు బీకి అమ్మేసినాడు. బీకి అమ్మేసిన తర్వాత బి 10 లక్షల రూపాయలు అతనికి ఇస్తానని చెప్పి 3 నెలలకు ఇస్తానని చెప్పి చెప్పినాడు. చెప్పి బిల్డింగ్లో ప్రవేశించినాడు. కానీ బి తాను చెప్పిన టైం 10 లక్షల రూపాయలు ఇవ్వలేకపోయినాడు. సో అతను ఏం చేసినాడు, సో 3 నెలల తర్వాత నాకు 10 లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి అతను కూతురు వివాహము ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో కూతురు వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు బి ఇవ్వట్లేదు. అప్పుడు అతను చాలా ఇబ్బంది పడతాడు. దాన్ని డ్యామేజెస్ అంటారు. దాని ఏమంటారు డ్యామేజెస్. వాట్ ఆర్ ద రెమెడీస్? ఆ విధంగా డ్యామేజ్ ఏర్పడినప్పుడు అవతల పార్టీకి ఎటువంటి ఇది ఉంది, వాట్ ఆర్ ద రెమెడీస్ ఉన్నాయని చెప్పేసి మనము తెలుసుకుంటాం. ఇరు పార్టీలలో ఒక పార్టీ తన యొక్క విధిని నిర్వర్తిస్తాడు, ఇంకో పార్టీ తన విధిని నిర్వర్తించలేకపోతాడు. ఏదో కొన్ని కారణాల వల్ల తన యొక్క విధిని, తన యొక్క డ్యూటీని తాను సక్రమంగా నిర్వర్తించలేకపోతాడు. ఆ విధంగా నిర్వర్తించలేకపోవడాన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి చెప్తాడు. సో ఆ పార్టీ ఆ యొక్క కాంట్రాక్ట్ నిర్వర్తించలేకపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా తను నిర్వర్తించుకోవాలి అంటే అవతల పార్టీ డబ్బు వస్తాయని చెప్పేసి అతను ఏం చేస్తారంటే 3 నెలల తర్వాత తను 10 లక్షల డబ్బు వస్తాయి, కూతురు వివాహం కానీ లేదా ఇంకోటి కానీ అతను అనుకుంటాడు. ఇప్పుడు అతను డబ్బు రాదు కాబట్టి అతను చాలా నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటిప్పుడు అతనికి ఏమి రెమెడీస్ అంటే అతను బాధపడకుండా రెమెడీస్ ఏమున్నాయని చెప్పి చెప్తాడు. క్యాన్సిలేషన్ ఆర్ రెసిషన్, రిస్ట్రక్షన్, specific performance, injection, quantum merit, damages. So in this manner there are a lot of remedies is there. Tomorrow we are going to discuss the remedies when breach of contract. So contract breach అయిపోయినట్టు what are the remedies అని చెప్పేసి మనం టుమారో క్లాస్లో చెప్పుకున్నాం. So now in this chapter, in first chapter we learned what are the essentials of business law, what are the essentials of the contract, how many types of contract is there, what is an offer, what are its essentials, what is acceptancy, what are its essentials, what is consideration, what are its essentials, what are the uh, who are the parties to a contract. So capacity of parties. సో నెక్స్ట్ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టుమారో నేర్చుకున్నాం. ఓకే, టుమారో ఫస్ట్ అవర్ వచ్చేసాం. రైట్. Okay, thank you, sir. Thank you very much. రైట్ నాన్న.